మొత్తం ఏదో శాసిస్తా అంటే ప్రభుత్వం కూడా చట్టం తన పని తను చేసుకుంటూ వీఆర్ గివింగ్ ఫెసిలిటీ. మేము అక్కడ నీకు సౌకర్యం, నీకు సంబంధించినటువంటి చట్టం యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇస్తా ఉన్నాం. దాన్ని దుర్వినియోగం చేస్తే అది దూరు తీసేస్తాం. దురద ఇప్పుడు ఎలక్షన్లు, శాసనసభ ఎలక్షన్లలోనే కుంగింది. అది ప్రజలందరికీ తెలిసింది. నిజంగా నీకేం పొరపాటు లేకపోయేదంటే సాంకేతికంగా నీ దగ్గరనే ప్రభుత్వం ఉండే, నీ ఈఎన్సీలే ఉండ్రి, ఇది పొరపాటు జరగలే, అది చిన్న ఒక పిల్లర్ కూలింది, దాంతో ఏం కాదు, ప్రజలారా ఆందోళన చెందొద్దనని మానస పుత్రికకు తండ్రి అయిన కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారికి ముద్దుల కుమారుడైన కేటీఆర్ గారు కావచ్చు, కాళేశ్వరరావు అయిన హరీష్ రావు కావచ్చు, అప్పిర భగీరథుడైన కేసీఆర్ గారు కావచ్చు, నేషనల్ మీడియా తీసుకొచ్చిన కవిత గారు కావచ్చు, ఎవరైనా ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారా అని అడుగుతాను. ఇన్ని రోజుల తర్వాత స్పందిస్తారు కదా, ఎప్పుడైనా ఒక ప్రకటన ఇచ్చిండ్రా? పోగా ఇది కుట్రకోణం దాగిందని కేసు పెట్టింది మీరే కదా, మేమా పిటిషన్ ఇచ్చింది. ఆనాడు సంఘటన జరిగిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదా ఆనాడు రాహుల్ గాంధీ గారు సందర్శించిన తర్వాత, మేము ఆనాడు హుస్నాబాద్ నుంచి మేము పోయిన తర్వాత, లేదా ఇంకా కొంతమంది పాత్రికేయులు మిత్రులు ఈ అంశం మీద జరిగినటువంటి పరిణామాలు కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేసిన తర్వాత కదా మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అసలు జరిగింది ఏందో చూడడానికని ఆనాడు 4-5 మంత్రులను పోయి సమీక్ష చేసినాం. మొన్న మొత్తం తెలంగాణ శాసనసభను అధికారికంగా శాసనసభాపతి అధికారంతో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తరఫున అన్ని పార్టీలను రమ్మని తప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్. మళ్ళీ ఇలా ప్రత్యేకించి ఇలా బీజేపీ పోయిన ఎప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రోజు పోతారు, వాళ్ళు కూడా. నేను ఇంజనీర్ కాదే, నాకు ఎక్స్పాన్షన్ జాయింటా లేకపోతే పిల్లర్లలో పోతే పీకేదే లేదా నాకేం తెలుసు. రైట్, అందరు నమస్కారం. చెప్పిన వివరాలకు వెళ్ళే ఇప్పుడు చెప్పిన మా ముగ్గురు, నేను వెళ్ళా నిద్రపోయినది వివరాక. మా పార్లమెంట్ నియోజకవర్గం చాలు, నేను మంత్రిని నా దాకద్దు, మా ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి వస్తే మా శాసనసభ్యులు వస్తారు, రాజీనామా చేసి కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేయి అని అడుగుతాం.